ఇరాన్లో మారణ హోమం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ ఆందోళనలో చనిపోయిన వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం 3000 అని చెప్పినా ఈ సంఖ్య 10 రెట్లు ఎక్కువగా ఉండొచ్చని నివేదికలే చెబుతున్నాయి. తాజాగా టైం పత్రిక రాసిన కథనం ప్రకారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నెల 8-9 తేదీలో జరిగిన నిరసనలలో కనీసం 30,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు లెక్కలు వెల్లడించారు. భారీ సంఖ్యలో ప్రజలను ఇరాన్ భద్రతా దళాలు ఊచకోత కోస్తున్నాయి. మృతదేహాలను అంబులెన్సుల స్థానంలో 18 చక్రాల ట్రక్కులను తరలించినట్లుగా సమాచారం. ఆర్థిక సంక్షోభంతో ఇటీవలే ఇరాన్లో ఆందోళన తలెత్తుతున్నాయి. అయితే ఇరాన్లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభ కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో దేశవ్యాప్తంగా వందలాది ప్రాంతాలలో ఆందోళనలు చెలరేగాయి. దీంతో నిరసనకారులపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. మరోవైపు ప్రభుత్వం జనవరి 21న విడుదల చేసిన లెక్కల ప్రకారం 3117 మంది మాత్రమే చనిపోయారని చెబుతోంది. కానీ ఈ సంఖ్య 10 రెట్లు ఎక్కువగా ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమైనేని అమెరికా హెచ్చరికలతో సురక్షితమైన బంకర్లో తరలించినట్లుగా సమాచారం. ఈ క్రమంలో సుప్రీం లీడర్ తన కార్యాలయ బాధ్యతలను చిన్న కుమారుడైన మసూద్ ఖమేనీకి అప్పగించినట్లుగా తెలుస్తోంది. అత్యవసరమైన పరిస్థితిలో కార్యనిర్వాహక వర్గంతో సమన్వయ పనులు కూడా ఆయనే చూడనున్నట్లు తెలిపారు. అయితే ఈ వార్తలపై ఇరాన్ ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.